అదేదో చెడిన సుఖమైన ఉండాలనేది పెద్దల మాట. ఇప్పుడు జనసేనలోని ఓ నేత గురించి మాట్లాడే వాళ్ళంతా ఆ సామెతనే గుర్తు చేస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభలో పార్టీ విజయానికి కార్యకర్తలు అభిమానులే కీలకమని చెప్పడంతో కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇంత హ్యాపీ మూమెంట్లోనూ అదే పార్టీకి చెందిన మరో కీలక నేత మాత్రం తల పట్టుకుంటున్నారట. సభలో తాను మాట్లాడిన దానికి వస్తున్న ప్రతి దాడిని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారట. తను మాటల తూటాలు వదిలితే ప్రత్యర్థి వర్గం ఏకంగా మిసైల్స్ వదులుతుందట. ఇంతకీ ఎవరా నేత? ఎందుకీ వార్? సంచలనాలకు కేంద్ర బిందువుగా జయకేతనం సభ. రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన బాలినేని వ్యాఖ్యలు. జగన్ టార్గెట్గా బాలినేని విమర్శనాస్త్రాలు. బాలినేని టార్గెట్గా వైసీపీ నేతల విమర్శలు. బాలినేనికి సపోర్ట్ చేయని ప్రకాశం జిల్లా నేతలు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇది చాలా పాపులర్ లైన్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిది కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం కూడా. పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో మాట్లాడిన తీరు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తలనొప్పిగా మారింది. ఒకప్పుడు వైసీపీ అధినేతకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఏకంగా జగన్ టార్గెట్గానే విమర్శల దాడి చేశారు. పిఠాపురం సభలో వైసీపీతో పాటు ఆ పార్టీ అధినేత జగన్పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్ నెక్స్ట్ ఎలా గెలుస్తారో చూస్తానంటూ మాటల తూటాలు ఎక్కుపెట్టారు. తనకు, తన కుటుంబానికి జగన్ అన్యాయం చేశాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తుల్ని జగన్ లాక్కున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఆయన తమను సర్వం ముంచారని, ఫ్యూచర్లో అన్నీ బయటపెడతానంటూ ఛాలెంజ్ చేశారు. జగన్ తన ఆస్తులు, తన వియ్యంకుడి ఆస్తులను కాజేశారని గలమెత్తారు. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటూ పోతే ఒక్కరోజు సరిపోదని చెప్పుకొచ్చారు. జగన్ చేసిన అన్యాయాలన్నీ త్వరలోనే చెబుతానని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు బాలినేని. సవాల్ చేస్తున్నా అప్పటి ఎమ్మెల్యేలందరిపైనా విచారణ చేయండి, తనపై కూడా వేయండి. ఎవరు తప్పు చేశారో, ఎవరు కోట్లు సంపాదించారో తేలుతుందంటూ శివాలెత్తిపోయారు. అయితే బాలినేని ఊహించిన దానికన్నా తీవ్ర స్థాయిలో వైసీపీ నేతలు మాటల యుద్ధం మొదలుపెట్టారు. సభలో మాట్లాడిన బాలినేని మాటల తూటాలకు ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు అదే రేంజ్లో మాటల మిసైల్స్ వదులుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు బాలినేనిపై మాటల దాడికి దిగుతుండడంతో అదే స్థాయిలో జనసేన నుంచి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ నేతల నుండి వస్తున్న మాటల దాడిని బాలినేని వర్గం ధీటుగా ఎదుర్కోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. పేకాట, ఇతరత్రా దురలవాట్లతో ఆస్తుల్ని పోగొట్టుకుని తమపై పడి ఏడుస్తావా అని బాలినేనిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. పేకాట ఆడడానికి రష్యా వెళ్లలేదా అని నిలదీస్తున్నారు. నటనలో కమల్ హాసన్తో బాలినేనిని పోల్చుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బాలినేని వైసీపీ ముఖ్య నేతలకు టార్గెట్గా మారినట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాల నేతలు బాలినేనిని రాజకీయంగా విమర్శిస్తుంటే సొంత జిల్లాలోని వైసీపీ నాయకులు మాత్రం ఆయన వ్యక్తిగత విషయాలు కూడా బయటకు లాగుతున్నారు. బాలినేని వైసీపీ నుండి బయటకు వెళ్లాక పార్టీ బాగుపడిందంటూ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి ఎదురుదాడికి దిగారు. నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీల నుండి ఎమ్మెల్యేల వరకు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర బాలినేనిదే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జెడ్పీ చైర్మన్తో పాటు ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ కూడా బాలినేనిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బాలినేని అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ మాటల తూటాలు వదిలారు. బాలినేని కోరినట్టు ఆయనపై విచారణ జరిపితే ఆయన పరిస్థితి జైలే అవుతుందని విమర్శించారు. వైసీపీ నేతలకు కౌంటర్గా బాలినేని వర్గం కూడా రంగంలోకి దిగింది. వైసీపీ నేతలకు దీటుగా బాలినేని వర్గం సైతం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక సభా వేదికపై ఆయన ముందు వరుసలో కాకుండా వెనక కూర్చోవడం పట్ల కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని నాయకులు వేదికపై ముందు వరుసలో కూర్చుంటే బాలినేని మాత్రం వెనక కూర్చున్నారని విమర్శిస్తున్నారు. జగనన్న గుండెల్లో సముచిత స్థానం వదిలేసి అధికారం కోసం వెళ్లి ద్వితీయ శ్రేణి నాయకులతో కూర్చున్నావు. ఆత్మాభిమానం ఇప్పుడు ఏమైంది బాలినేని అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ప్రకాశం జిల్లాలో జనసేన 2 వర్గాలుగా చీలింది. జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గం ఒకటవ్వగా బాలినేని వర్గం మరొకటిగా మారింది. వీరి మధ్య సఖ్యత లేకపోవడంతోనే వైసీపీ నేతల విమర్శలను జనసేన నాయకులు ధీటుగా తిప్పి కొట్టలేకపోతున్నారు. వైసీపీ నాయకులు కూడా తెలివిగా జనసేన పార్టీ గురించి కాకుండా బాలినేనిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుండటంతో ఇతర జనసేన నేతలెవ్వరూ ఇన్వాల్వ్ కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు బాలినేని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారనే విమర్శలు కూడా మిత్రపక్షాల నుండి వాదన వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తమ హయాంలో కక్ష సాధింపులు ఉండవని చెప్పుకుంటున్న తరుణంలో బాలినేని మాత్రం చిన్న చిన్న కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేస్తుందని వ్యాఖ్యానించడం టీడీపీ నేతలకు మింగుడు పడనివ్వడం లేదట. సభలో బాలినేని జనసేన కార్యకర్తల గురించి చేసిన కామెంట్స్ కూడా వైరల్గా మారుతున్నాయి. కూటమి పార్టీలు కలిసి అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడడంపై మిత్రపక్షాల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలే కూటమిని భవిష్యత్తులో దెబ్బతీస్తాయని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు జనసేన నాయకులను కార్యకర్తలను పట్టించుకోవట్లేదంటూ బాలినేని చేసిన కామెంట్స్ ఇండైరెక్ట్ గా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గురించే అని టాక్ వినిపిస్తోంది. దామచర్ల బాలినేని వర్గంగా ఉన్న జనసేన వారిని దూరంగా ఉంచుతున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ క్రమంలోనే సభను అడ్డు పెట్టుకుని దామచర్ల గురించి మాట్లాడారని టీడీపీ నేతలు భావిస్తున్నారట. మరోవైపు బాలినేని వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతల అధిష్టానం వద్ద ప్రస్తావించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే దీనిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్తో చర్చించే అవకాశం లేకపోలేదు. మొత్తానికి జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. బాలినేని సభలో మాట్లాడిన తీరు అటు వైసీపీ నేతలతో పాటు ఇటు మిత్రపక్షాల వారికి కూడా కోపం తెచ్చిందనేది పొలిటికల్ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్. ఏ కుటుంబం నుంచి బాలినేని ఈ స్థాయికి వచ్చారో వారిపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు. మరి ఈ పంచాయతీ ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.